హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు ఝాన్సీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్, కుకింగ్ వీడియోస్, లంచ్ బాక్స్ రిలేటెడ్ బ్లాగ్స్, పర్చేసెస్, ఇట్లా చాలానే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఐఎమ్ అ వర్కింగ్ మదర్. సో మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే నా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 5K సబ్స్క్రైబర్స్. అండ్ మీరందరూ నన్ను కాన్స్టెంట్గా ఫాలో అవుతున్నారు, కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలా పెద్ద థ్యాంక్స్, బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఎలాంటి వీడియో కావాలి అనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ నేను పోస్ట్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కమెంట్ రూపంలో నాకు చెప్పారంటే కనుక ఇన్ ద ఫ్యూచర్ ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండి. అండ్ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో నా లిప్స్టిక్ కలెక్షన్ అనమాట. యాక్చువల్లీ వీడియో చేయడానికి చాలా రోజులు పట్టింది. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ అ బిగ్ లిప్స్టిక్ లవర్ అనమాట. అండ్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ లిప్స్టిక్స్. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ ఈ మధ్య అలవాటు చేసుకునేది అయితే కాదు ఇది. సో నన్ను చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు అనమాట. ఉన్న ఒక లిప్స్టిక్ ఏదో ఎప్పుడైనా వేసుకున్నానంటే అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, కన్సర్న్స్ వస్తాయేమో అని అప్పుడు చాలా తిట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఓకే, ఇది ఒక రకమైన పిచ్చి అని వాళ్ళు కూడా వదిలేసినారు నన్ను. సో దే ఆల్సో డోంట్ టెల్ ఎనీథింగ్. సో నాకు ఏదైనా ఎక్కువ పిచ్చి అంటే కనుక ఐఎమ్ అబ్సెస్డ్ విత్. ఎక్కడికైనా అలా వెళ్ళినప్పుడు నైకా స్టోర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా లిప్స్టిక్ స్టోర్ కానివ్వండి కనిపించింది అనుకోండి, సంథింగ్ దట్ ఐ కాంట్ రెసిస్ట్ ఆర్ పర్చేసింగ్ అంటే అది వచ్చేసి లిప్స్టిక్సే అనుకోవాలి. అసలు ఆగదనమాట నాకు. లిప్స్టిక్స్ చూస్తే అనిపిస్తుంది. కానీ రీసెంట్గా ఐ హ్యావ్ నాట్ పర్చేస్డ్ ఎనీ లిప్స్టిక్స్ ఫ్రమ్ పాస్ట్ 1 month అనుకుంటా. 2025 స్టార్ట్ అయిన తర్వాత ఐ హ్యావ్ నాట్ పర్చేస్డ్ ఎనీ లిప్స్టిక్స్. ఐ డోంట్ నో హౌ. సో ఈ వీడియో వచ్చేసి ఇద్దరు సబ్స్క్రైబర్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు చాలా రోజుల నుంచి కాన్స్టెంట్గా నన్ను అడిగి అలసిపోయినారు. అక్క లిప్స్టిక్స్ మీద వీడియో చేయండి ప్లీజ్ డియర్, డూ వీడియోస్ ఆన్ లిప్స్టిక్స్ అని, అది ఇది అని. బట్ నా దగ్గర ఉన్నవైతే ఒక క్లోజ్ టు 30 to 40 లిప్స్టిక్స్ ఉంటాయన్నమాట. సో వాటి మీద అన్నిటి మీద నేను వీడియో అయితే చేయలేను కాబట్టి సో ఈ వీడియోలో మేబీ ఒక టాప్ 6, ఇవి టాప్ 6 అని కూడా అనలేను, ఎందుకంటే మేబీ రీసెంట్గా నేను వాడుతున్న 6 లిప్స్టిక్స్ గురించి ఇందులో నేను చేసేస్తాను అనమాట. ఐఎమ్ యాక్చువల్లీ నాట్, ఇప్పుడు కూడా నేను అంత రెడీగా లేను ఈ వీడియో చేయడానికి. బట్ వాళ్ళు అలసిపోయి అడిగి అలసిపోయి ఇంకా అడగడమే మానేసినారు. సో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది లిప్స్టిక్స్ అనేది. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ అ వీడియో అనమాట. అందుకే సో హియర్ ఐ హ్యావ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. నేను ఏవేవైతే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానో వాటిని తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్. సో ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను నేను అంటే, నేను ఒక 10 years ముందు, లైక్ 7, 8, 10 years సో డౌన్ ద లైన్ ముందుగానే వెళ్ళామనుకోండి. సో యాక్చువల్లీ నేను చాలా సెర్చ్ చేసేదాన్ని అనమాట. నాకు లిప్స్టిక్ అంటే ఆల్రెడీ పిచ్చని మీకు చెప్పినా కదా. సో నేను చాలా వీడియోస్ సెర్చ్ చేసేదాన్ని. సో తెలుగులో మోస్ట్లీ నాకు ఎక్కువ కనిపించలేదు అనమాట కంటెంట్ క్రియేటర్స్. ఎవరిది చూసినా ప్రమోషన్ వీడియోస్ ఉంటాయి, మోస్ట్లీ ప్రమోషన్ వీడియోస్ ఉంటాయి. జెన్యున్గా ఏ వీడియోస్ లేవన్నమాట. అప్పుడు నుంచి లైక్ ఒకవేళ అవి ఉండుంటే నేను వాళ్ళని ఫాలో అయిపోయి కొనేసి ఉండేదాన్నేమో. సో అవి దొరకలేదు నాకు, కాబట్టి నేను నా అంతటా నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏదైతే లిప్స్టిక్స్ మీకు చూపిస్తానో అవి మోస్ట్లీ బ్రౌన్ షేడ్స్ ఉంటాయి. ఈరోజు నా దగ్గర బ్రౌన్ షేడ్స్ మాత్రమే ఉన్నాయా, రెడ్స్ లేవా అంటే ఐ ప్రిఫర్ బ్రౌన్స్, బట్ ఐ హ్యావ్ రెడ్ షేడ్స్ ఆల్సో. మేబీ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మోస్ట్లీ. సో ఈ వీడియోలో ఈ టాప్ 6 అండ్ దాంతోపాటు ఒక బోనస్ లిప్ లైనర్ అనమాట. సో అది చూడాలంటే లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అన్నీ చూపించట్లేదు ఎందుకంటే ఇట్లా లెంతీ అయిపోతుంది. నేను ఏదో ఒకటి సోది మాట్లాడుతూ ఉంటాను, మొత్తం వీడియో అంతా ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి చూపించట్లేదు అనమాట. సో మీకు కనుక ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐఎమ్ నాట్ అ బ్యూటీ వ్లాగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఐ డూ లాట్ ఆఫ్ స్కిన్ కేర్ వీడియోస్ అండ్ ఇప్పుడు లిప్స్టిక్స్ అనమాట. సో నేనైతే ఎంత అబ్సెస్డ్ అంటే బయటకు వెళ్తే లిప్స్టిక్స్ వేసుకోకుండా బయటకు అస్సలు వెళ్ళను అనమాట. సో ఎవ్రీవన్ నోస్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ లిప్స్టిక్సే కొనండి, మీకు సూపర్గా సూట్ అయిపోతాయి, మీకు సెట్ అయిపోతాయి, ఇది అసలు తిరిగేలేదు లిప్స్టిక్స్కి, వేసుకున్నారంటే మీరు సూపర్గా కనిపిస్తారని చెప్పను. ఎందుకంటే నా స్కిన్ టోన్ వేరుండొచ్చు, మీ స్కిన్ టోన్ వేరుండొచ్చు. స్కిన్ టోన్ సంగతి పక్కకు వదిలేస్తే నా లిప్ కలర్ వేరుండొచ్చు, పిగ్మెంటేషన్. నాకు అప్పర్ లిప్లో నాకు పిగ్మెంటేషన్ చాలా ఉందన్నమాట లిప్స్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను కాబట్టి తెలియట్లేదు. నా ఓల్డ్ వీడియోస్ ఏమైనా వెళ్ళి చూసారంటే వితౌట్ లిప్స్టిక్ ఐ మేడ్ హావ్ డన్ సమ్ వీడియోస్. సో అట్లా తెలుస్తుంది అనమాట మీకు. నాకు అసలు చాలా డార్క్ ఉంటాయి లిప్స్ అనమాట. సో నేను
సో మీరు కనుక నాలాగా లిప్స్టిక్ లవర్ అయితే కనుక మీరు ఓకే నాకు ఫైన్ నేను ఈ షేడ్స్ కొనుక్కుంటాను మీరు చెప్పే షేడ్స్ అంటే ఓకే మీరు నా స్కిన్ టోన్లో ఉండి నా లాగా లిప్స్ ఉంటే కనుక యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్. అలా కాదు ఇఫ్ యూ వాంట్ మీరు అసలు లిప్స్టిక్స్ నేను ఏదో ఒక ట్రెండ్ కొనాలనుకుంటున్నాను ఎట్లా అని అడిగారంటే కనుక యూ గో టు ద స్టోర్ అండ్ ట్రై అండ్ దెన్ పర్చేస్. యాక్చువల్గా ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేయండి. నైకాలో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా సరే. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది నైకాన్ అనమాట. ఎందుకో నాకు అది ట్రస్ట్ వర్తీ అనిపిస్తుంది. టీరా వచ్చింది కదా రీసెంట్గా, టీరా బ్యూటీ అని. ఐ హ్యావ్ నెవర్ పర్చేస్డ్ ఎనీథింగ్ దేర్. మేబీ ఫ్యూచర్లో పర్చేస్ చేస్తానేమో తెలియదు. సో నేనైతే ఈ వీడియోని న్యాచురల్ లైట్ కింద చేస్తున్నా. నా పైన ఏది లైట్ లేదు అండ్ నాకు రింగ్ లైట్ కూడా లేదు నా దగ్గర. జస్ట్ ఇది నార్మల్ లైట్ కింద చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. అండ్ సో ఇలాంటప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అప్లై అండ్ షో ఇట్ టు యూ. సో ఎట్లా కనిపిస్తాయి నా లిప్స్ మీద లిప్స్టిక్స్ అన్నీ అనేది. సో వితౌట్ ఆల్రెడీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 minutes మాట్లాడేసి ఉంటాం మోస్ట్లీ. సో లెట్స్ గో. అందుకే నేను అన్ని లిప్స్టిక్స్ ఒకే వీడియోలో చేయాలని అయితే ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దట్ ఫస్ట్ లిప్స్టిక్ అనమాట. అండ్ చాలాసార్లు రీపర్చేస్ చేసిన లిప్స్టిక్, చాలాసార్లు అని చెప్పలేను కాదు, అట్లీస్ట్ దిస్ ఇస్ మై 3rd ట్యూబ్ అనుకుంటా. సో ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అదే అప్లై చేసుకున్నాను. అండ్ ఏదైతే నేను ఈరోజు అప్లై చేసుకొని చూపిస్తున్నానో అన్నీ నేను లిప్ లైనర్ అప్లై చేసుకోకుండానే మీకు చూపిస్తాను. నాకు ఇట్లా లిప్ స్వాచెస్ చేయాలన్నా కూడా చాలా టెన్షన్గా ఉందనమాట. బికాజ్ నేను ఇంతకుముందు ఇట్లా చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి గివ్ మీ మోకా అనే లిప్స్టిక్ షేడ్ అనమాట. గివ్ మీ మోకా. సో నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలాసార్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. సో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోండి. కానీ ఇది వచ్చేసి వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ ఇస్, నేను వచ్చేసి బుల్లెట్ లిప్స్టిక్ కైండ్ ఆఫ్ గర్ల్ కాదు. నా దగ్గర లేవా అంటే ఉన్నాయి, బుల్లెట్ లిప్స్టిక్స్ ఉన్నాయి, క్రేయన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఐ ఆమ్ దట్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ కైండ్ ఆఫ్ గర్ల్ అనమాట. అండ్ యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫస్ట్. నా దగ్గర ఆ షేడ్స్ కూడా ఉన్నాయి. కానీ నాకు ఎక్కువ ఫ్యాన్ నాకు ఏది ఎక్కువ ఫేవరెట్ అంటే సో ఇవే అనమాట, లిక్విడ్ లిప్స్టిక్స్ అండ్ మ్యాట్ లిప్స్టిక్స్. సో ఇది వచ్చేసి గివ్ మీ మోకా షేడ్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది నా లిప్స్ మీద. సో యాక్చువల్గా చాలా న్యూడ్ అని చెప్పలేం, బ్రౌన్ గర్ల్స్కి చాలా 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 బాగుంటుంది అనమాట. ఇది కూడా యాక్చువల్గా అయిపోయింది. ఇక్కడ వేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ. సో దిస్ ఈస్ హౌ ద షేడ్ ఇస్. కొంచెం మావ్ కలర్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఆల్రెడీ అయిపోయింది ఇది. సో ఐ థింక్ ఇట్స్ ఫోకసింగ్ అనుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్ షేడ్ కదా అసలు. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఈ షేడ్. కానీ బ్రౌన్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. అంటే నా లాంటి బ్రౌన్ గర్ల్స్కి, ఫుల్ డార్క్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు, ఆర్ చాక్లెట్ కలర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకైతే సూపర్గా అనిపిస్తుంది అనమాట ఈ షేడ్. అండ్ దీంతో ఒక కాన్ ఏంటంటే, ప్రోజ్ అయితే ఇది ఒక్కసారి అప్లై చేసుకుంటే ఉంటుంది, లైక్ ఈవినింగ్ 8 hours వరకు ఉంటుంది అనమాట. అండ్ ఇది అస్సలు వెళ్ళదు. సో ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా కదా, ఇక్కడ మీకు అస్సలు ఏమన్నా కనిపిస్తుందా? ఒక్కసారి అది కానీ డ్రై అయిపోయిందంటే ఇట్ వోంట్ గో. బట్ కాన్ ఏంటి అంటే, దీంతో ఒక బ్యాడ్ విషయం ఏంటి అంటే, నాకు నచ్చని విషయం ఏంటిది అంటే, లిప్స్ చాలా హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట. ఇది కనుక అప్లై చేసుకోవాలంటే, ఈ లిప్స్టిక్ కనుక అప్లై చేసుకోవాలంటే లిప్స్ చాలా 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 మాయిశ్చరైజ్డ్గా ఉండాలి. లేకపోతే ఇది ఇట్లా స్టిక్ అవుతూ ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు స్టిక్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను బాగా లిప్స్కి మాయిశ్చరైజర్ వేసుకున్న తర్వాత వేసుకున్నా కాబట్టి. ఒకవేళ మీకు కనుక క్రాక్ లిప్స్, చాప్ లిప్స్ ఇట్లాగానే ఉన్నాయనుకోండి, ప్లీజ్ అవాయిడ్ దిస్. ఇది చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. కానీ సచ్ అ బ్యూటిఫుల్ షేడ్ గైస్. నేను ఏ లిప్స్టిక్ అయినా 3 times పర్చేస్ చేశానంటే అది ఇదే. ఐ థింక్ ఐ పర్చేస్ ఇట్ ఫర్ ద 4th time ఆల్సో. ఒక మంచి షేడ్ అనమాట. ఆఫీస్కి వెళ్ళడానికి అట్లా ఫుల్ బ్రైట్గా అట్లా కనిపించకుండా చాలా 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 బాగుంటుంది ఈ షేడ్. సో దిస్ ఈజ్ ఇట్. నేను నిజంగా లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను, నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ. సో లింక్స్ మీరు వెళ్ళి కావాలంటే చూడండి, మీకు సెట్ అవుతుంది అంటేనే కొనుక్కోండి. అండ్ ఈ మధ్య నైకాలో ఇలాంటి వాటిలో ట్రైటాన్ అని ఒక ఇది వస్తుంది అనమాట. యాక్చువల్గా ట్రైటాన్ ఇస్ గుడ్. మనం ఇట్లా ఇక్కడ నుంచే వర్చువల్ మిర్రర్ వస్తుంది, దాంతోనే మనం ట్రై చేయొచ్చు అనమాట. మన మిర్రర్ ఆన్ అవుతుంది, దాంతో ట్రై చేయొచ్చు. బట్ ఐ డోంట్ ట్రస్ట్ ఇట్ సో మచ్, నాకు అంత నచ్చదు అనమాట. ఇది కూడా నేను స్టోర్కి వెళ్ళి చూసి పర్చేస్ చేసిండేది అనమాట. ఐ లవ్ దిస్ షేడ్ గైస్. అండ్ నెక్స్ట్ షేడ్కి వెళ్ళిపోదాము. సో దిస్ ఈస్ మై సెకండ్ షేడ్ గైస్. వన్ ఆఫ్ మై
అగైన్ ఇంకొక ఫేవరెట్స్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్. అగైన్ మీరు చెప్పాను కదా ఆల్రెడీ ఈరోజు అన్ని బ్రౌన్ షేడ్స్ చూపిస్తాను అనేసి. సో యూ కెన్ సీ దిస్. ఇదైతే అంత డ్రై అవ్వదనమాట లిప్స్. అండ్ ఇది వచ్చేసి పక్కా బోల్డ్ బ్రౌన్ అనమాట. అండ్ నేను ఆఫీస్కి ఎక్కువ వేసుకెళ్ళిండే లిప్స్టిక్ షేడ్స్ ఏదైనా ఉన్నాయంటే ఇందాక చూపించిన వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది గివ్ మీ మోకా, అండ్ ద సెకండ్ వన్ ఇస్ దిస్. సో ఎందుకు ఎవ్వరు దీని గురించి మాట్లాడరు అనేది నాకు తెలియదు. ఇది నిక్స్ లాంజరీ XXL స్ట్రాప్స్ ఆఫ్ అనే షేడ్ అనమాట. ఇది మళ్ళీ రీపర్చేస్ చేశానని చెప్పను, ఎందుకంటే ఒక బాటిలే నాకు ఆల్రెడీ 1 year నుంచి వస్తుంది. ఇది అయిపోతేనే కదా రీపర్చేస్ చేసేదానికి. ఇది అవ్వడమే లేదనమాట, ఇది అట్లనే వస్తూనే ఉంది. అండ్ దీంతో నాకు కాయిన్స్ ఏవి లేవన్నమాట. అంటే వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు అయితే నాకు ఏం అనిపించట్లేదు అసలు. ఐ జస్ట్ లవ్ దిస్. ఒకే ఒక స్వైప్ అనమాట. అండ్ యూ డోంట్ హ్యావ్ టు రీఅప్లై. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేను ఇప్పుడే అప్లై చేశాను కదా, ఒక 2 minutes ఒక 1 minute ఆగండి. ఐ విల్ డూ దట్. ఏమంటారు దాన్ని, అంటే స్మడ్జ్ అవుతుందా లేదా అనేది చూపిస్తాను నేను. ఒక 1 minute ఆగండి. ఇంకొకటి వచ్చేసి ఈ లిప్స్టిక్ వేసుకుంటే నాకేదో కొంచెం లిప్స్ కొంచెం ప్లంప్గా అయినట్టు అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుందో నాకు తెలీదు. మేబీ ఈ డ్రెస్లోకి సూట్ అవుతుందా లేదా కూడా తెలియట్లేదు ఈ లిప్స్టిక్. బట్ లుక్ అట్ ఇట్, ఐ రియలీ లవ్ ఇట్. సో ఇంకా లిప్ లైనర్ వేసుకొని కనుక వేసుకుంటే ఇంకా మంచి ఎలివేట్ అవుతాయి అన్నమాట లిప్స్ అయితే. అండ్ చాలామందికి బ్రౌన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, న్యూడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇదైతే న్యూడ్ అని చెప్పలేను కానీ ఫుల్ ఆఫ్ బ్రౌన్ అనమాట. నా స్కిన్లో ఇలా కనిపిస్తుంది. దిస్ యాక్చువల్లీ వితౌట్ ఎనీథింగ్, బేర్ స్కిన్. ఇప్పుడు నేను కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నా కదా, అలా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటే జస్ట్ అలాగా వేసేసుకున్నా సరే దిస్ విల్ లుక్ అమేజింగ్ గైస్. సో ఇది నేను ఫస్ట్ హ్యాండ్ స్వాచ్ చేసి చూపించేస్తా. లిప్ స్వాచ్ అయితే చేసా కదా, హ్యాండ్ స్వాచ్ చేసి చూపించేస్తా. వావ్ కదా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ యూ గైస్. ఎంత బాగుంది, దానికి దీనికి చూడండి డిఫరెన్స్. సో ఐ జస్ట్ లవ్ దిస్. అప్లికేటర్ కూడా ఇలా వస్తుంది అనమాట. సో చాలా 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 బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై టాప్ ఫేవరెట్స్ అగైన్. సో ఐ విల్ డూ దిస్ థింగ్. స్మడ్జ్ అస్సలు అవ్వలేదు, చూసారా, కొంచెం కూడా అవ్వలేదు. సో ఐ యాక్చువల్లీ చూస్ దిస్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్స్ ఈ రీజన్ కోసమే అనమాట. మళ్ళీ అప్లై చేసే అంత ఓపిక నాకు లేదు, తీరిక లేదనమాట. ఒక్కసారి పొద్దున్న లిప్స్టిక్ అప్లై చేస్తే నైట్ ఇంటికి వచ్చి మొహం కడిగేంత వరకు అది అట్లనే ఉంటుంది. కొన్ని లిప్స్టిక్స్ అయితే నేను మర్చిపోతే నైట్ మొహం కడగడం, రేపు పొద్దున్న వరకు కూడా అలా ఉంటుంది. మీరు అలాంటివే పాటించకండి. మేక్ షూర్ దట్ యూ వాష్ యువర్ ఫేస్ అండ్ లిప్స్ ప్రాపర్లీ. మీరు కనుక ఆఫీస్ నుంచి వచ్చినా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినా సరే. సో అది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఫేవరెట్ లిప్స్టిక్స్. చాలా బోల్డ్గా ఉంటుంది అన్నమాట ఇది. సో ఐ హోప్ యూ లైక్ దట్. సో నా యాక్చువల్లీ ఇది ఫుల్ డ్రై అవ్వదు, ఓకేనా. ఇది అంత డ్రై అవ్వదు, లిప్స్ని అంత డ్రై చేయదు. బట్ ఏ లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడైనా, ఏ లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడైనా మేక్ షూర్ యూ ప్రెప్ యువర్ లిప్స్. అంటే ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు నిజంగానే ఏదైనా లిప్ ఇష్యూస్ కనుక ఉంటే, ఇట్లా నొప్పు రావడం లిప్స్లో, ఇట్లా తోలు వచ్చేస్తూ ఉండడము, ఇట్లా చాప్ లిప్స్, క్రాక్ లిప్స్ ఉన్నప్పుడు మాత్రం డోంట్ గో ఫర్ లిక్విడ్ లిప్స్టిక్స్ అంటిల్ యూ ప్రెప్ యువర్ లిప్స్ ప్రాపర్లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ లెట్స్ గో ఇన్ టు ద థర్డ్ లిప్స్టిక్. సో గైజ్, మీలో చాలామందికి డౌట్ రావచ్చు నా లిప్స్ వితౌట్ లిప్స్టిక్ ఎలా ఉంటాయి అనేది. దిస్ ఇస్ హౌ దే లుక్. నేనైతే ఇట్లా ఒక టిష్యూ తీసుకొని ఈ లిప్స్టిక్స్ అన్నీ అప్లై చేయాలి కాబట్టి ఇట్లా దుడుచుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై బేర్ లిప్స్, ఓకేనా. ఇట్లుంటే నా లిప్స్. చూసారంటే అప్పర్ లిప్ ఫుల్ పిగ్మెంటెడ్ ఉంటుంది అనమాట, లోవర్ లిప్ లైట్, సైడ్స్ పిగ్మెంటెడ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ మై లిప్స్ నార్మల్లీ లుక్ లైక్. సో యా, లిప్స్ బట్ బెటర్ షేడ్ అన్నట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫస్ట్ ఆర్ సెకండ్ పర్చేజెస్ అని చెప్పాలి నైకా నుంచి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ట్యూబ్ అనమాట. నైకా వాళ్ళ లిప్స్టిక్ ఇది లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ ఛాయ్ అనమాట, నైకా వాళ్ళ లిప్స్టిక్. ఇది ఫస్ట్ నేను చిన్న దాంట్లో కొనుక్కున్నా అనమాట. చిన్నది కొనుక్కొని మినీ కొనుక్కొని ట్రై చేసి ఆ తర్వాత నేను పెద్దది కొనుక్కున్నా. సో ఐ లవ్ దిస్ షేడ్ ఆల్సో. ఇది రీపర్చేస్ చేసిన షేడ్ అనమాట. చిన్నది అయిపోయి ఎండిపోయి ఇది ఇంకోటి కొనుక్కున్నా అనమాట, చాయ్ షేడ్. ఇది వచ్చేసి చాలా వేరే లిప్స్టిక్స్లోకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన సూపర్గా ఉంటుంది అనమాట. అక్క నాకు అంత బోల్డ్ వద్దు, నార్మల్గా నా లిప్ బట్ బెటర్ షేడ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ ఇది సెట్ అవ్వకపోతే దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు వేరే లిప్స్టిక్స్. అన్ని లిప్స్టిక్స్ అంతే యాక్చువల్గా. 30 లిప్స్టిక్స్ పెట్టుకోవాలక్కని ఇలాగా అని అడుగుతారేమో.
నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. మీ దగ్గర ఒక 3-4 లిప్స్టిక్స్ ఉంటే సరిపోతుంది. చాలామంది ఓన్లీ 1 లిప్స్టిక్స్తో లైఫ్ గడిపేస్తూ ఉంటారు. వితౌట్ లిప్స్టిక్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్. సో లిప్స్టిక్ లవర్స్కి చెప్తున్నా నేను, ఒక 3-4 లిప్స్టిక్స్ ఉన్నా కూడా ఓకే, బట్ యూ చూస్, మీ ఇష్టం ఇంకా అది. సో ఇది చూసారంటే దిస్ ఇస్ హౌ దిస్ షేడ్ లుక్స్. ఇది కూడా ఎక్కువ డ్రై అవ్వదన్నమాట. సో నేను ఫస్ట్ చూపించిన షేడ్ నాకు చాలా చాలా ఇష్టము, వెట్ అండ్ వైల్డ్ది గివ్ మీ మోకా, కానీ అది కొంచెం డ్రై అవుతుంది. బట్ ఫర్ మీ ఇట్స్ ఓకే, నేను నార్మల్గా ప్రెప్ చేసుకొని లిప్స్టిక్ వేసుకుంటాను కాబట్టి. సో ఫర్ యూ మేబీ దట్ వోంట్ సూట్. సో ఇది చూడండి, ఇది అస్సలు డ్రై అవ్వదన్నమాట. ఇది కూడా మళ్ళీ లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ పర్చేస్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది మళ్ళీ కొన్ని రోజులు లైక్ 1 hour 2 hours అట్లా అయిన వెంటనే ఇట్ షుడ్ నాట్ డ్రై అవుట్ యువర్ లిప్స్ అనమాట. సో అట్లా డ్రై అవుట్ అవ్వకుండా ఉండే ఫార్ములేషన్ చూస్ చేసుకోండి మీరు. అట్లా డ్రై అవుట్ అయిందంటే ముందు రోజున అయితే మంచిగా లిప్స్ ప్రెప్ చేసుకొని మంచిగా హైడ్రేషన్ తీసుకోండి, అప్పుడు అవి అవ్వవు అనమాట. ఇది లైట్గా యాక్చువల్లీ కొంచెం ఇంకా షేడ్ కొంచెం చూసారంటే ఇక్కడ ఇది కొంచెం అవుతుంది అనమాట స్మడ్జ్, బట్ ఇట్స్ ఓకే. ఇది ఉంటుంది ఒక 4-5 hours ఉంటుంది ఈజీగా. అండ్ బ్యూటిఫుల్ షేడ్ కదా. వాట్ డూ యూ సీ గైస్? నిజంగా నాకు ఇది కూడా బాగా ఇష్టము. అండ్ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది, 500 అనుకుంటా. ఓకే గైస్, ఆల్రెడీ చాలా చాలా స్లోగా అవుతున్నాం కదా, లెట్స్ డూ ఇట్ లిటిల్ ఫాస్ట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్రేయాన్ అనమాట. మీలో చాలామంది అనుకుంటా ఉండొచ్చు అన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ చూపిస్తుంది అక్క, ఒకటి కూడా క్రేయాన్ చూపించట్లేదని. సో దిస్ ఇస్ దట్ క్రేయాన్ ఫ్రమ్ షుగర్ అనమాట, షుగర్ కాస్మెటిక్స్ నుంచి. సో దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 13 మర్ఫీ బ్రౌన్. ఇది చూసారంటే ఇలా ఉంటుంది షేడ్. అండ్ క్రేయాన్స్ కానివ్వండి లేకపోతే బుల్లెట్ లిప్స్టిక్స్ కానివ్వండి అంత డ్రై అవుట్ చేయవన్నమాట మీ లిప్స్ని. అండ్ దట్టు అవి లాంగ్ లాస్టింగ్ ఉండవు, ఏదో కొన్ని లిప్స్టిక్స్ మాత్రం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట. ఇదైతే ఫుల్ పిగ్మెంటేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్లో చూపించిన చాయ్ తప్ప, నైకా నుంచి చాయ్ ఐ థింక్ యూ హ్యావ్ టు అప్లై ట్వైస్, బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఒక్కసారి అప్లై చేస్తేనే ఫుల్ పిగ్మెంటేషన్ వచ్చేస్తాయి లిప్స్టిక్స్ అన్ని. సో ఇది వచ్చేసి పిగ్మెంటేషన్ గురించి మాట్లాడాలి కాబట్టి ఇది వచ్చేసి షుగర్ నుంచి అనమాట ఈ లిప్స్టిక్. సో దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ యూ గైస్. నేను ఇక్కడ వేసి చూపిస్తాను మీకు ఇది కూడా. సో ఇది సారీ నాకు ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఐ డోంట్ నో హౌ టు డూ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో దిస్ ఈస్ ద థింగ్. సో చాయ్ చేయలేదు ఇక్కడ, ఐఎమ్ సారీ, చాయ్ లిప్స్టిక్ ఇక్కడ రాయలేదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది కొంచెం బ్రైట్ అండ్ బోల్డ్ ఉంటుంది అనమాట, బట్ ఇట్ లుక్స్ సో నైస్ అండ్ క్యూట్. అండ్ దిస్ ఈజ్ మై అదర్ లిప్స్టిక్ గైజ్. అండ్ ఇది కూడా ఒక లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ లవ్ ఎర్త్ నుంచి లిక్విడ్ మూస్ ఐరిష్ కాఫీ. సో చాలా ఇన్ఫ్లుయెన్సెస్ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను అంతకుముందే కొనుక్కున్నాను అనమాట. ఇది నేను చూసి కొనుక్కున్నాను. ఇది అమెజాన్ నుంచి కొనుక్కున్నాను. నేను నార్మల్గా అన్ని నైకాల నుంచి కొనుక్కుంటా కదా, సో ఇది ఒక్కటి అమెజాన్లో నుంచి కొనుక్కున్నాను. ఇప్పుడు నైకాలో కూడా ఉన్నది అనుకుంటా. ఇది కూడా చాలా పిగ్మెంటెడ్. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ షేడ్ యూ గైస్. ఇది కనుక ఇంకా లిప్ లైనర్తో కనుక చేసామనుకోండి సూపర్ 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 షేడ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ చాలా 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 బాగుంటుంది. మీ లిప్ లైనర్ కనుక ఉంటే యూ కెన్ డూ దాట్ అండ్ ట్రై అవుట్ యువర్ షేడ్స్ అంతే. ఇంకా నేనేం చెప్పలేను, నేను వాడిండేటివన్నీ మీకు సెట్ అవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. సో చూడండి గైస్, దిస్ ఇస్. అండ్ ఇది ఒక్క స్ట్రోక్ అనమాట, ఇట్లా అప్లై చేస్తే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది కూడా లిప్స్ని అంత డ్రై అవుట్ చేయదు. అండ్ దిస్ ఇస్ ఆల్సో లాంగ్ లాస్టింగ్ యూ గైస్. నేను లాంగ్ లాస్టింగ్ అంటున్నానంటే ఒక 2 meals దే విల్ డెఫినెట్లీ ఒక 2 meals డెఫినెట్గా దే విల్ లివ్ త్రూ. అంటే మొత్తం వెళ్ళిపోదు. షేడ్ లైట్గా వెళ్ళినా సరే అన్ని షేడ్స్ ఉంటాయన్నమాట. ఈవినింగ్ వరకు ఉంటాయి. నేను ఇంతవరకు ఏవైతే చూపించిన అన్ని షేడ్స్, ఒక్క నైకా వాళ్ళ చాయ్ తప్ప అది కొంచెం ఒక మీల్ తింటే కొంచెం అట్లా వెళ్ళిపోతుంది అనమాట, ఫేడ్ అవుట్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ రీఅప్లై ఇట్. నాకు ఆ ఫార్ములేషన్ చాలా ఇష్టము, ఈ ఫార్ములేషన్ కూడా చాలా ఇష్టము. జస్ట్ సీ గైస్, బాగుంది కదా. సో ఈ షేడ్ కూడా నేను చేతి మీద స్వాచ్ చేసి చూపిస్తాను మీకు. ఫాస్ట్గా చేసేద్దాం. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఎలా ఉంది చెప్పండి, ఓకేనా? దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అన్ని షేడ్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి, బట్ ఇఫ్ యూ క్లోజ్లీ ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, దే ఆర్ ఆల్ డిఫరెంట్ యాక్చువల్లీ, లిటిల్ డిఫరెంట్.
ఇంకా బ్రౌన్ స్కిన్ గర్ల్స్కి అంత వేరే వేరే షేడ్స్ ఏవి సెట్ అవ్వవు అనమాట. సో ఐ లవ్ దిస్. సో దిస్ ఇస్ వన్. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై రీసెంట్ పర్చేసెస్ అండ్ మై ఫేవరెట్ పర్చేసెస్ అనమాట. రీసెంట్ అంటే ఒక 3-4 months అయి ఉంటుంది, అంత రీసెంట్ కాదు, బట్ నాకు చాలా 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 నచ్చిన షేడ్ అనమాట. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ బ్రౌన్ సోవెనీర్ ఫ్రమ్ లాక్మీ నుంచి బ్రౌన్ సోవెనీర్ అనమాట. ఇది కూడా లాంగ్ లాస్టింగే ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. చాలా చాలా బాగుంటుంది బ్రౌన్ స్కిన్ టోన్ గర్ల్స్ పైన. ఇక్కడ అప్లై చేస్తారు చూడండి, వావ్. అండ్ ఇట్స్ పిగ్మెంటెడ్ ఆల్సో. ఇక్కడ నా చేతి మీద ఎలా ఉంది, నా లిప్స్ మీద ఎలా ఉంది చూడండి ఆ షేడ్. చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ రియలీ చాలా లిప్స్టిక్ పోతుంది. ఇది ఇంకొక రోజు అప్లై చేస్తుంటాను నేను, యాక్చువల్గా అట్లనే వేసి అప్లై చేస్తున్నా. బట్ యా, సో ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట లాక్మీ నుంచి. సో ద షేడ్ ఇస్ బ్రౌన్ సోవెనీర్. సో బ్రౌన్ లాగే ఉందనమాట, బ్రౌన్ ఆన్ బ్రౌన్ స్కిన్ టోన్ గర్ల్. సో చాలా బాగుంది కదా. సో యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్ గైజ్. మనం ఎండ్లోకి వచ్చేసినాం అనమాట. 6 లిప్స్టిక్స్ చూపిస్తానన్న, 6 లిప్స్టిక్స్ చూపించేసిన. సో ఇందులో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి. అండ్ ఒక్కటి చూపిస్తాను కదా, ఒక లిప్ లైనర్ కూడా చూపిస్తాను అన్నాను నేను. సో లెట్స్ చెక్ దట్ లిప్ లైనర్. సో ఇదనమాట. సో ఇది వచ్చేసి, అయ్యయ్యో దీనికి ఇది లేదే ముక్క. సో ఇట్స్ ఓకే. సో ఇదనమాట నా ఫేవరెట్ లేటెస్ట్ లిప్ లైనర్. ఇది వచ్చేసి ఛాంబర్ కలర్ స్టూడియో నుంచి సమ్ PK13 అనే షేడ్, 01K3 అనే షేడ్ అనుకుంటా ఇది. సో 13 ఒపెరా బార్డక్స్ ఇలా రాస్తున్నారు. ఇది ఏ షేడో కూడా నాకు తెలియదు, ఎక్కడ కొన్నానో కూడా నాకు సరిగ్గా గుర్తుకు లేదు గైస్. ఐ థింక్ నైకాలోనే కొని ఉంటాను అనుకుంటా. నాకు కనుక ఇది దొరికిందంటే మాత్రం ఐ విల్ డూ అ వీడియో, ఐ మీన్ ఐ విల్ అటాచ్ ద లింక్. ఇది అయిపోయింది యాక్చువల్లీ, సో సాడ్. బట్ చూడండి, ఎంత పిగ్మెంటెడ్ అంటే ఇది. సో మీరు లిప్ షేప్ చేంజ్ అయింది కదా, అంటే ఒక మంచి ఒక ఏమంటారు లైనర్ వేసిన తర్వాత యూ కెన్ సీ దట్ షేప్ అనమాట. ఫామ్ అయిండే షేప్ ఎంత బాగా ఫామ్ అయింది అనిపించి మీకు అనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ వాట్. ఇది యాక్చువల్లీ ఇంత పొడుగు ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ షాప్ చేసి ఇంతకు తీసుకొచ్చేసిన. సో వన్ ఆఫ్ మై లేటెస్ట్ ఫేవరెట్స్. సో అంతే, ఇంకా వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేద్దాం మనము. మీకు ఏదైనా సజెషన్స్ అండ్ కమెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద ఇవ్వండి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ మై ఫస్ట్ అనమాట. నాకు ఇట్లాంటి వీడియోస్ ఎలా చేయాలో తెలియదు. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఐ థింక్ దట్ ఈస్ ఆల్. సో కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫేవరెట్ షేడ్ ఏది అనేది మాత్రం. సో ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ఎవరికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా లిప్స్టిక్ లవర్స్, నాలాంటి లిప్స్టిక్ లవర్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ సెట్ ఆఫ్ లిప్స్టిక్స్ మళ్ళీ చేస్తాను నేను. సో ఈరోజు 6 చూపించాను కదా, ఇంకా నా దగ్గర 24 షేడ్స్ ఉంటాయి మోస్ట్లీ. నేను జస్ట్ 30 అని చెప్పాను, నా దగ్గర 30 to 40 to 50 ఎన్నైనా ఉండొచ్చు లిప్స్టిక్స్. సో మిగిలినవన్నీ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మంచి రీచ్ అండ్ కమెంట్స్ కనుక వస్తే, అండ్ మీకు ఇష్టమైన comments. Thank you so much, you guys, and have a good day all of you, and bye bye.